కనిపిస్తుందా? యాహ్! ఓకే. సో, ఈరోజు ఏంటంటే మనకి కొంచెం కాంప్లెక్స్ వర్క్ ఫ్లోస్ అనమాట ఇయి. ఏంటంటే మనకి కొన్ని సార్లు మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే డైరెక్ట్‌గా రాదనమాట. సపోజ్ ఇప్పుడు షేర్ పాయింట్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి. షేర్ పాయింట్‌లో కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం పర్మిషన్స్ కోసం. సపోజ్ చెప్పాలంటే ఆహ్, మనకిక్కడ సైట్ పర్మిషన్స్ అని వస్తాయి గదా! ఈ సైట్ పర్మిషన్స్‌కి వెళ్తే ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉంటాయి మనకి. ఆ గ్రూప్స్‌ని మనం డైరెక్ట్‌గా పవర్ ఆటోమేట్ నుంచి తీసుకురాలేమనమాట. ఆహ్, సో, దానికోసం ఏం చేయాలంటే మనం రెస్ట్ ఏపీఎస్ వాడాలనమాట మనం. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఈమెయిలర్స్ అని ఉంది. ఈ గ్రూప్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకు డైరెక్ట్‌గా రాదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక అతను ఇంకా వేరే అతన్ని ఎవరినైనా యాడ్ చేసామనుకోండి ఇట్లా. సో, ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనకి డైరెక్ట్‌గా రావన్నమాట. సో, వాటి కోసం రెస్ట్ ఏపీఎస్ వాడాలి. రెస్ట్ ఏపీఎస్ ఏంటంటే జనరల్‌గా చెప్పాలంటే రెస్ట్ ఏపీఐ ఏంటంటే మనకి వన్ కైండ్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ అన్నమాట. మనకి ఇంతకుముందు బాగా ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వెబ్ సర్వీసెస్ ఎవరికొస్తే వాళ్ళకి జాబ్స్ వచ్చేసేవి మనకి. అసలా ఆహ్, రెస్ట్ ఏపీఐ ఏంటంటే మనకి ఇట్లా ఒకటి చూపిస్తాను ఇట్లా. మనకి ఇట్లా క్లయింట్ ఒకడు ఏం చేస్తాడంటే మనకి ఒక రిక్వెస్ట్ పంపిస్తాడన్నమాట. సో, క్లయింట్ అంటే మనమే. ఆహ్, మనం రిక్వెస్ట్ పంపియగానే అదేం చేసిద్దంటే గెట్, పోస్ట్, పుట్, డిలీట్ మెథడ్స్‌లో మనం మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే గెట్ వాడాలి. మన ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా పోస్ట్ చేయాలంటే అంటే ఇన్సర్ట్ చేయాలనుకోండి డేటాని పోస్ట్ వాడాలనమాట. అట్లా మనకి ఇట్లా ఒక 4, 5 హెచ్‌టిటిపి మెథడ్స్ ఉంటాయన్నమాట. ఈ ఈ యూజ్ చేసి మనకి సర్వర్‌కి హిట్ చేసిద్ది ఇక్కడ హెచ్‌టిటిపి. ఈ సర్వర్ ఏం చేసిద్ది డేటాబేస్ నుంచి రెస్పాన్స్ పంపించిద్ది మనకి. అది జేసన్ ఫార్మాట్‌లో మనకు బ్యాక్ రెస్పాన్స్ పంపించిద్దనమాట. సో, ఇలాంటి రెస్ట్ ఏపీఐని మనం పవర్ ఆటోమేట్‌లో వాడాలనమాట. ఇండైరెక్ట్‌గా వాడాలి మనం. ఓకే. సో, మెయిన్ కాన్సెప్ట్ అయితే రెస్ట్ ఏపీఐ ఆర్ వెబ్ సర్వీసెస్ ఏదైనా ఏంటంటే మనం ఇదనమాట. మీకు సింపుల్‌గా చెప్పాలంటే సపోజ్ మీకు ఆహ్, మీరేదన్నా ఒక కోడింగ్ రాసారనుకోండి. కోడింగ్ రాసేటప్పుడు రెస్ట్ ఏపీఐ ద్వారా రాసారనుకోండి కోడింగ్. ఆ రెస్ట్ ఏపీఐ యూఆర్ఎల్ మీరు ఆహ్, ఐఓఎస్‌లో పనిచేసే వాళ్ళకివ్వచ్చు. అంటే యాపిల్ ఓఎస్ మీద, యాపిల్ అప్లికేషన్స్ మీద పనిచేసే వాళ్ళకివ్వచ్చు. లేకపోతే జావా మీద పనిచేసే వాళ్ళకివ్వచ్చు. పీహెచ్‌పీ మీద పనిచేసే వాళ్ళకివ్వచ్చు. ఎవరికైనా ఇవ్వచ్చు ఆ రెస్ట్ ఏపీఐ యూఆర్ఎల్. సో, అదేం చేసిద్దంటే రిక్వెస్ట్స్ అంటే మన డేటాబేస్‌కి పంపించడం, దాని దగ్గర నుంచి ఆహ్, డేటాని రిట్రీవ్ చేయటం అట్లా చేసిద్దనమాట. మీరెప్పుడన్నా జనరలైజ్డ్‌గా ఒక యాప్ తయారు చేయాలనుకున్నారనుకోండి, మీరప్పుడు ఏం చేయాలంటే రెస్ట్ ఏపీఐ వాడాలనమాట ఎప్పుడైనా సరే. సో, అట్లాగే మైక్రోసాఫ్టోడు ఏం చేశాడంటే, మన షేర్ పాయింట్‌లో లిస్ట్స్ ఉంటాయి గదా! డేటా. వాటిలికి కూడా ఆటోమేటిక్‌గా ఈ రెస్ట్ ఏపీఐని ఇన్‌బిల్ట్ చేసాడనమాట. ఇప్పుడు సపోజ్ మనకేదన్నా ఇక్కడ ఒక లిస్ట్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ మై మొబైల్స్ అని ఒకటుంది ఇక్కడ. లేకపోతే కంపెనీ మొబైల్స్ అని ఉంది. సో, ఈ మొబైల్స్ అనే ఒక లిస్ట్‌కి కూడా మనం ఆటోమేటిక్‌గా ఏంటంటే రెస్ట్ ఏపీఐ ఆల్రెడీ క్రియేట్ చేసాడనమాట మనకి ఇక్కడ. దానికోసం మనం ఇక్కడ ఒక్కసారి దాని ఫార్మాట్ చూస్తే రెస్ట్ ఏపీఐ యూఆర్ఎల్ ఫర్ షేర్ పాయింట్ లిస్ట్ అని క్లిక్ చేస్తే మీకొచ్చిద్ది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ మీకు _API వెబ్ అని ఇట్లా వస్తుంది ఒకటి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాడైతే క్లారిటీగా ఇచ్చాడు. ఇట్లా ఉంటాయన్నమాట మనకి. _API వెబ్ అని ఇచ్చి ఇట్లా లిస్ట్స్ గెట్ బై టైటిల్ లిస్ట్ నేమ్ అని ఇట్లా ఇవ్వాలన్నమాట మనం. ఓకే. అట్లా ఇస్తే మనకి ఏంటంటే ఆ లిస్ట్‌కి సంబంధించిన డేటా మొత్తం వచ్చిద్దనమాట మనకి. సో, ఇప్పుడు మనం ఇది ఒక్కసారి ఇట్లాగా కాపీ చేసి ఇక్కడ బ్రౌజర్‌లో ఇచ్చామనుకోండి ఇక్కడ మనం. ఆ లిస్ట్ నేమ్ గుర్తుంచుకోవాలి మొబైల్స్ అని. ఇది మన సైట్ నేము.
మనం ఏం రాయాలంటే దాని పక్కన _API/web/lists_get_by_title ఇక్కడ మనం ఏం చేయాలంటే మొబైల్స్ అని ఇవ్వాలి ఇక్కడ. మొబైల్స్ అని ఇచ్చి ఇట్లా. ఓకే. ఇట్లా ఒకటిచ్చి మనం ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఈ డేటా అంతా వచ్చింది గదా! ఈ ఈ డేటా అంతా ఏంటంటే జేసన్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అంటారు. ఈ నొటేషన్‌లో వచ్చిద్దనమాట. మనకు లిస్ట్‌కి సంబంధించిన డేటా మొత్తం వచ్చేసింది ఇక్కడ చూడండి. సో, దీన్ని మనం ఇండైరెక్ట్‌గా మనం ఇట్లా లిస్ట్ డేటాని తెచ్చుకోవచ్చు. లేకపోతే వేరే ఏదన్నా మనకి ఇప్పుడు షేర్ పాయింట్ గ్రూప్స్‌కి సంబంధించిన డేటాను మనం డైరెక్ట్‌గా తేలేమనుకోండి. అప్పుడు ఇలాంటి మనం కొన్ని వర్క్ అరౌండ్స్ అంటారనమాట వీటిల్ని. ఇట్లా రెస్ట్ ఏపీఐ యూజ్ చేయాలనమాట. ఓకే. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ ఆహ్, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక ఒక గ్రూప్ ఉందనుకోండి షేర్ పాయింట్‌లో. ఆ గ్రూప్‌లో ఉన్న మెంబర్స్‌కి ఈమెయిల్ ఎట్లా పంపించాలో చూద్దాం. జనరల్‌గా అయితే డైరెక్ట్‌గా మనం పంపించలేం వాళ్ళకి. సో, ఇట్లా రెస్ట్ ఏపీఐ యూఆర్ఎల్ వాడి మనం ఎట్లా పంపించాలో చూద్దాం. సో, దానికోసం నేను ఫస్ట్ నా షేర్ పాయింట్‌లో ఏ గ్రూప్‌కి నేను ఈమెయిల్ పంపించాలో చూస్తాం. సో, నాకిక్కడేంటంటే సైట్ పర్మిషన్స్‌కి వెళ్తే మనకిక్కడ కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఈ ఈమెయిలర్స్ అనే గ్రూప్ ఉంది. వీళ్ళకి నేను ఈమెయిల్స్ పంపించాలనుకున్నాననుకోండి. ఓకే. ఇద్దరున్నారు పీపుల్. సో, వీళ్ళిద్దరికీ ఈమెయిల్ పంపించాలి నేనిప్పుడు. లేపోతే అసలు ఈళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ దీనికి సంబంధించిన ఒక యూఆర్ఎల్ మనం ఫ్రేమ్ జేసుకోవాలనమాట. ఇవన్నీ ఏంటంటే నెట్‌లో ఉంటాయి. కాపోతే మనం ఒక చోట రాసి ఎప్పుడు పెట్టుకోవడం బెటర్ ఇవి. సో, అది మనం ఇక్కడ అది నేనెక్కడో షేర్ చేశాను ఇక్కడ. సో, ఇట్లా ఉండిద్దనమాట ఇప్పుడు. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన సైట్ ఇది గదా! సో, ఒక్కసారి చూడండి ఎట్లా ఉండిద్దో. _API వెబ్ సైట్ గ్రూప్స్ గెట్ బై నేమ్ ఈమెయిలర్స్ యూజర్ సెలెక్ట్ ఈమెయిల్ ఐడీ అనమాట. సో, ఇట్లా మనం మన ఫస్ట్ ఫ్రేమ్ జేసుకోవాలి మనం ఇక్కడ. ఫస్ట్ సైట్ ఇవ్వాలి. సైట్ తర్వాత ఈ ఏపీఐ యూఆర్ఎల్ ఇట్లా ఇచ్చామనుకోండి మనం. దీనికి జేసన్ డేటా రావాలన్నమాట మనకిప్పుడు. జేసన్ డేటా వచ్చింది. ఈ జేసన్ డేటాలో మనం ఏ డేటా మనకి క్లారిటీగా తెలియాలంటే పోయినసారి గూడా మనం చూసాం గదా! జేసన్ టు టేబుల్ కొన్ని మన కన్వర్టర్స్ ఉంటాయి ఇక్కడ మనకి. లేకపోతే హెచ్‌టీఎంఎల్ టేబుల్ కన్వర్టర్స్ అని ఇట్లా ఉంటాయి. మనం ఇక్కడ జేసన్ డేటా ఇస్తే ఆహ్, అవేం చేస్తాయంటే ఇక్కడ కన్వర్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇది 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 ఇద్దాం జేసన్ టు టేబుల్ అనేది ఇది తీసుకుందాం. కొంచెం స్లోగా ఉంది.
ఇప్పుడు ఏం చేద్దామంటే పేస్ట్ చేద్దాం దాన్ని. ఇది మనకు జేసన్ నుంచి వచ్చిన డేటా. సో ఇట్లా మనం ఇక్కడ ఏదో ఎర్రర్ ఉందని చూపిస్తున్నాడు. సో అంటే వాడు పంపించింది దాంట్లో ఎర్రర్ ఉంది. అట్లా వచ్చినా మనం జస్ట్ ఏం చేద్దామంటే మనకి వాళ్ళ ఈమెయిల్స్ వచ్చినాయో రాలేదో చూసుకోవాలన్నమాట మనం ఫస్ట్. సో ఇక్కడ ఈమెయిల్ కామా ఐడి అని ఇచ్చాము కదా. ఇట్లా ఇప్పుడు మన ఈమెయిల్స్ ఏమేమి వచ్చినాయో చూసుకోవచ్చు మనం. ఇక్కడ కంట్రోల్ F క్లిక్ చేసి ఈమెయిల్స్, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళ ఈమెయిల్స్ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఈమెయిల్స్ రావాలి మనకి. ఇక్కడ నేను ఇట్లా క్లిక్ చేస్తే చూడండి ఈమెయిల్స్ వచ్చినాయి మనకి. ఇద్దరు ఈమెయిల్స్ వచ్చేసినాయి ఇక్కడ. ఇదొకటి ఇక్కడ. అంటే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళ ఈమెయిల్స్ నాకు వచ్చేసినాయి అనమాట. సో నేను ఇప్పుడు ఇది పవర్ ఆటోమేట్లో యూస్ చేసుకొని రిట్రీవ్ చేసుకోవచ్చు వాళ్ళ ఈమెయిల్స్ని. సో మనం పవర్ ఆటోమేట్కి వెళ్ళి ఇక్కడ క్రియేట్ చేద్దాం మనం ఫస్ట్ నుంచి. మనం న్యూ ఫ్లో, ఆటోమేట్ ఫ్లో ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ ఏం చేయొచ్చు అంటే షేర్ పాయింట్లోకి వెళ్ళి చేయొచ్చు మనం. షేర్ పాయింట్లో ఏంటంటే ఇక్కడ మనకి ఒకటి కొత్తది, ఒక ట్రిగ్గర్ ఒకటి ఉండాలి ఇక్కడ, లేకపోతే యాక్షన్లో కానీ ఉండాలి ఇక్కడ. ఈ రెస్ట్ ఏపీఐకి సంబంధించిన వాల్యూస్ని తెచ్చుకోవటానికి. ఓకే, సో దానికి మనం ఏం చేద్దామంటే మనం ఏదన్నా ఒక ట్రిగ్గర్ రాసుకోవచ్చు, లేకపోతే స్కెడ్యూల్డ్ ఇట్లా తీసుకొని రికరెన్స్ ఒకటి తీసుకుందాం మనం. సో ఈ స్టెప్లో మనం ఇక్కడ షేర్ పాయింట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ సెండ్ ఇన్ HTTP రిక్వెస్ట్ షేర్ పాయింట్ అనమాట. ఏం చేసిద్దంటే ఇది షేర్ పాయింట్కి రిక్వెస్ట్ పంపించిద్ది ఇది. ఓకే, సైట్ అడ్రస్, ఏ సైట్ అడ్రస్లో ఉన్న గ్రూప్స్ కావాలో ఆ సైట్ అడ్రస్ నేమ్స్ ఇవ్వాలి ఇక్కడ మనం. ఓకే, ఇప్పుడు మనకు మెథడ్ ఏంటి కావాల్సింది? గెట్ కదా, గ్రూప్స్లో ఉన్న పీపుల్ కావాలి కాబట్టి మనం గెట్ అని ఇక్కడ రాయాలన్నమాట. తర్వాత యూఆర్ఐ అంటే మనకి అక్కడ చూపిస్తుంది చూడండి, _web lists get by title ఇట్లా ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? ఒక షేర్ పాయింట్ గ్రూప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇట్లా ఫ్రేమ్ చేసుకున్నాం కదా, ఇది ఇవ్వాలన్నమాట మనం. ఇది ఎట్లా ఇవ్వాలి? ఇచ్చిన తర్వాత హెడర్స్ రాయాలన్నమాట. మనకి రెస్ట్ ఏపీఐకి మనకి కొన్ని హెడర్స్ ఉంటాయి అన్నమాట. రెస్ట్ ఏపీ వెబ్ సర్వీసెస్ కానీ రెస్ట్ ఏపీఎస్లో ఏంటంటే ఒక కీ హెడర్స్ ఉంటాయి అన్నమాట. ఆ హెడర్స్ కోసం మనం ఏంటంటే మనకి ఇక్కడ షేర్ పాయింట్ డాక్యుమెంట్స్లో వాడు ఇస్తాడు మనకి ఇక్కడ ఎట్లాగో. సో అక్కడ ఏంటంటే మనకి కంటెంట్ టైప్, యాక్సెప్ట్ ఇట్లా ఉంటాయి అన్నమాట కొన్ని. సో మనం ఈ హెడర్స్లో ఇది తీసుకుందాం, యాక్సెప్ట్ అని. రెస్ట్ ఏపీఐలో ఇది ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అన్నమాట. ఈ హెడర్స్లో మనం ఇక్కడ యాక్సెప్ట్ అని ఇట్లా ఇచ్చి ఈ application/json అని ఇట్లా ఇవ్వాలన్నమాట. ఇది కాపీ, ఇటు ఈ వాల్యూ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ యాక్సెప్ట్ అని ఇచ్చాం కదా, ఇక్కడ కావాలంటే మనం ఇది కూడా రాసుకోవచ్చు, కంటెంట్ టైప్ అని ఉంది కదా, ఇది కూడా రాసుకోవచ్చు. ఇట్లా ఒక 2 హెడర్స్ రాసుకోవాలి, దాని వాల్యూస్ రాయాలి మళ్ళీ ఇక్కడ.
ఓకే. ఇట్లా రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒకసారి సేవ్ చేయాలి దీన్ని. ఓకే. సేవ్ చేసి మనం ఏం చేద్దామంటే ఒకసారి రన్ చేసి చూద్దాం అసలు ఏమొస్తుందో మనకిక్కడ అని. ఓకే. సో, అసలు ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది మనకి ఒకసారి మనం చూద్దాం. ఇట్లా మనం కరెక్టేనా? మనం ఇచ్చింది యూఆర్ఐ రెస్ట్ ఏపీఐకి సంబంధించిన యూఆర్ఎల్ కరెక్టేనా కాదా? ఒకసారి చూసుకుందాం మనం. మైఫ్లోకి వెళ్ళి ఒకసారి రన్ చేద్దాం. డన్. ఈ వర్క్ ఫ్లో హిస్టరీని చూద్దాం ఒకసారి. ఇది కరెక్ట్‌గానే వచ్చింది. సో, ఇప్పుడు సెండ్ ఎన్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ టు షేర్ పాయింట్‌లోకి వెళ్తే మనం మనకి జేసన్ డేటా రావాలన్నమాట. ఒక బాడీ. ఈ బాడీలో మనం కరెక్ట్‌గా చూస్తే మనకి 2 ఈమెయిల్స్ రావాలి. అక్కడి నుంచి రిట్రీవ్ చేయాలది. ఇక్కడ చూడండి. ఈమెయిల్ వస్తుంది ఇక్కడ మనకి. ఓకే. ఇది కరెక్ట్‌గానే వచ్చింది. ఇంకొక ఈమెయిల్ కూడా రావాలి. ఇదొచ్చింది. అంటే మనం కరెక్ట్‌గానే ఇది చేసామన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లాగా. కానీ దీన్ని నేను ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ నేను ఈమెయిల్స్ పంపించాలి ఇప్పుడు సపోజ్ ఈ 2 ఈమెయిల్స్ వచ్చినాయి గదా! మనకి ఈమెయిల్స్ పంపించాలనుకోండి ఇప్పుడు మనం. సెండ్ ఎన్ ఈమెయిల్. ఆ గ్రూప్స్‌లో ఉన్నోళ్ళకి ఈమెయిల్స్ పంపించాలి నేను ఇద్దరికి. సో, ఇక్కడ నేను సెండ్ ఎన్ ఈమెయిల్ అని ఇచ్చి ఇక్కడ డైరెక్ట్‌గా ఇస్తే మనకి ఎట్లా వస్తుందంటే ఇట్లా సెండ్ ఎ బాడీ వస్తుంది. కానీ ఈ బాడీని రీడ్ చేసేది ఏంటి మనకి పవర్ ఆటోమేట్‌లో? ఇప్పుడు ఒక జేసన్ బాడీని రీడ్ చేయాలంటే మనం డేటా ఆపరేషన్స్‌లో మొన్న చెప్పుకున్నాం. పార్స్ డాట్ జేసన్ అని ఒకటి ఉండిద్దని. ఓకే. సో, అది యూజ్ చేయాలన్నమాట మనం. ఇక్కడ మనం సెండ్ ఎన్ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ టు షేర్ పాయింట్ స్టెప్‌లో మనకి జేసన్ డేటా వచ్చింది. దాన్ని మనం వన్ బై వన్ రీడ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే పార్స్ జేసన్ అన్నమాట. మనకి డేటా ఆపరేషన్స్‌లో మనం చూస్తే మనం పోయినసారి చెప్పుకున్నాం ఇక్కడ పార్స్ జేసన్ అని. ఇది యూజ్ చేయాలన్నమాట మనం. ఓకే. పార్స్ జేసన్‌ని యూజ్ చేస్తే ఇది కంటెంట్ ఈ పైన దానికి అడిగిద్ది. ఈ బాడీని. అంటే ఒక బాక్స్ లాగా వచ్చిద్ది మనకి డేటా. ఈ బాక్స్‌లో ఉన్న మెటీరియల్స్ ఏంటేంటి మనం అన్నీ రికగ్నైజ్ చేయాలంటే ఈ పార్స్ జేసన్ వాడాలి. ఈ బాడీ ఇచ్చేసి మనం స్కీమా రాయాలన్నమాట. ఒక చిన్న స్కీమా టైప్. స్కీమా అంటే మనం శాంపిల్ జేసన్ పేలోడ్ అంటారు దాన్ని. దానికి మనం ఇక్కడ ఎట్లా రాయొచ్చంటే మనం కావాలంటే మనకేమి తెలియకపోతే ఇట్లా రాసేయొచ్చు. కానీ మనకిక్కడ తెలుసు కొంచెం లైట్‌గా. సో, అదేంటంటే మనం ఇదన్నమాట. సో, ఈ డమ్మీ స్కీమా పెట్టేయొచ్చు మనం కావాలనుకుంటే. ఈ డమ్మీ స్కీమా మీకీ జనరల్‌గా ఆహ్, ఏంటంటే మీకు నెట్‌లో గూడా దొరికిద్ది. సో, ఈ డమ్మీ స్కీమా ఇచ్చేస్తే చాలు. ఇంకా మనం ఎక్కడో మిస్ అయింది. ఒక్క నిమిషం. ఈ డమ్మీ స్కీమాలో మనం ఇట్లా ఇచ్చేయొచ్చు. ఈ జేసన్ ఫార్మాట్‌ని. ఓకే. డన్ అని క్లిక్ చేసేస్తే సో, ఈ పార్స్ డాట్ జేసన్ మనకి హెల్ప్ చేసిద్దనమాట. ఒక్కొక్క డేటా రావటానికి. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. ఇక్కడ మనం ఈ స్టెప్‌లో మనకి 2 ఇయన్నీ అడుగుతుంది. సో, ఇప్పుడు మనం ఇట్లా ఈ పార్స్ డాట్ జేసన్ ఏమన్నా యూజ్ అయిద్దా అని చూద్దాం ఇప్పుడు మనకి. కాకపోతే పార్స్ డాట్ జేసన్‌ని మనం చాలా డేటా ఉండిద్ది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని అప్లై టు ఈచ్ అనేది ఒకటి తీసుకొని దాన్ని ఒక్కొక్కటి రీడ్ చేసుకుంటా ఎళ్ళాలనమాట. ఈ పార్స్ డాట్ జేసన్‌ని మనం. సో, మనం ఇంకొక స్టెప్ తీసుకొని ఇక్కడ అప్లై టు ఈచ్ ఇక్కడ అప్లై టు ఈచ్ తీసుకొని ఈ పార్స్ డాట్ జేసన్‌ని రీడ్ చేద్దాం. ఒక్కొక్కటి మనం ఇక్కడ ఈ రిజల్ట్స్‌ని ఇక్కడ పార్స్ డాట్ జేసన్ నుంచి వచ్చే రిజల్ట్స్‌ని. సో, రీడ్ చేస్తే మనకేమి రావాలి? సెండ్ ఈమెయిల్‌లో వాళ్ళ ఈమెయిల్ అడ్రెస్ రావాలనమాట మనకిప్పుడు. ఈ సెండ్ ఈమెయిల్‌లో మనం ఇప్పుడు
2 అని ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ parse.jsonలో మనకి ఈమెయిల్ అని వచ్చింది చూడండి. అక్కడ ఈమెయిల్, ఆ ఈమెయిల్ ఇచ్చేస్తే మనకి ఇంకా వాళ్ళిద్దరికి ఈమెయిల్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ అనేద్దాం, షేర్ పాయింట్ గ్రూప్స్ అట్లయితే సేవ్ చేద్దాం. ఒకసారి సేవ్ చేసి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే వాళ్ళిద్దరికి ఈమెయిల్స్ వెళ్ళాలన్నమాట. ఆ గ్రూప్లో షేర్ పాయింట్ గ్రూప్స్లో ఉన్న ఇద్దరికి ఈమెయిల్స్ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ సో ఇక్కడ ఒక అతను అవుట్లుక్లో చూద్దాం. ఇట్లా ఇక్కడ ఒక ఈమెయిల్ వచ్చింది, షేర్ పాయింట్ టీచర్కి ఒక ఈమెయిల్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే రామ్ ప్రసాద్కి ఈమెయిల్ రావాలన్నమాట. సో ఆయనది ఈమెయిల్ ఎక్కడ చూద్దాం. ఇక్కడ ఈమెయిల్ రావాలంటే రామ్ ప్రసాద్ యూజర్ నేమ్, ఇది రామ్ ప్రసాద్ ఉంది కదా, ఆయనకి కూడా ఈమెయిల్ వచ్చింది. ఇప్పుడు సో ఇలాగా మనం షేర్ పాయింట్ గ్రూప్స్లో ఉన్న పీపుల్కి ఈమెయిల్స్ పంపించవచ్చు, లేకపోతే ఆ షేర్ పాయింట్ గ్రూప్స్లో ఎవరెవరు ఉన్నారో ఆ యూజర్స్ని రికగ్నైజ్ చేయొచ్చు అనమాట పవర్ ఆటోమేట్ ద్వారా. ఇది ఇండైరెక్ట్గా చేయటం, ఎందుకంటే మనకు డైరెక్ట్గా ఏ స్టెప్ కానీ మనకి ఈమెయిల్ పంపించండి ఈ గ్రూప్కి అని అట్లా ఏది మనకు ఆప్షన్ ఉండదు అనమాట. పవర్ ఆటోమేట్లో కానీ లేకపోతే పవర్ యాప్స్లో కానీ అట్లా ఉండదు మనకి. ఇక్కడ ఇండైరెక్ట్గా మనం ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ యూస్ చేసుకొని చేయాలన్నమాట. ఇట్లా మనం ఒకటి మనకి అందుకు ఈ సెండ్ అండ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ టు షేర్ పాయింట్ అనేది మనకి ఇక్కడ యూస్ఫుల్ అయింది బాగా ఇట్లా రాసుకుంటే మనం. ఓకే, ఈ రెస్ట్ ఏపీఐ యూఆర్ఎల్ని మనం ఫ్రేమ్ చేసుకోవాలి. తర్వాత హెడర్స్ని యాక్సెప్ట్ అని application/json ఇట్లా ఈ రాసుకోవాలన్నమాట మనం. ఓకే, సో ఇది ఒక రిక్వెస్ట్, ఇది మనకి ఇలా మనకి రెస్ట్ ఏపీఎస్ యూస్ అవుతాయి అన్నమాట షేర్ పాయింట్లో. సో అట్లాగే మనకి ఇంకొక సినారియో వచ్చింది, అసలు మీ టెనెంట్లో ఎంతమంది సైట్ కలెక్షన్స్ ఉన్నాయి, వాటి ఇన్ఫర్మేషన్ నాకు కావాలంటే మనకి జనరల్గా మనకేంటంటే ఒక్క నిమిషం మనం ఎక్కడ ఉన్నాం. ఓకే, మనకి ఇప్పుడు మన షేర్ పాయింట్ టెనెంట్లో చాలా సైట్ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆ డేటాను మనం రిట్రీవ్ చేయాలంటే జనరల్గా మనం పవర్ షెల్ వాడతాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి పవర్ షెల్ కోడింగ్ రాసే అంత కేపబిలిటీ లేదనుకోండి, సో మనం ఈ పవర్ ఆటోమేట్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. కానీ మనకి ఎక్కడ ఏ ఒక టేబుల్ కానీ ఒక లిస్ట్ కానీ ఎక్కడ మనకి అది ఉండదన్నమాట ఆ టెనెంట్లో ఉన్న సైట్ కలెక్షన్స్ని తీసుకురావడానికి. సో దానికోసం కూడా మనం ఇందాక మనం యూస్ చేసిన రెస్ట్ ఏపీఐ ఎట్లాగైతే యూస్ చేసామో అట్లాగే మనం కూడా ఒక రెస్ట్ ఏపీఐ యూఆర్ఎల్ ఒకటి తీసుకొని వాటిని రిట్రీవ్ చేసుకోవచ్చు అన్నమాట మనం. సో ఇలాంటి కొంచెం కాంప్లెక్స్ సినారియోస్లో మనం ఆ స్టెప్ వాడాలి మనం. సెండ్ అండ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ టు షేర్ పాయింట్ అని ఉంది కదా, సో ఈ స్టెప్ వాడాలన్నమాట మనం ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం వాడాం మనం ఇక్కడ, షేర్ పాయింట్ గ్రూప్స్లో ఉన్న మెంబర్స్ని రిట్రీవ్ చేయడానికి వాడాం కదా. సో ఇప్పుడు నేను ఇంకొక యూఆర్ఎల్ ఫ్రేమ్ చేస్తాను రెస్ట్ ఏపీఐ. అదేం చేసిద్దంటే మన టెనెంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ సైట్ కలెక్షన్స్ అన్నీ తీసుకొచ్చిద్ది అన్నమాట అది. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక పెద్ద కొంచెం అది కాంప్లెక్స్గా ఉండిద్ది ఆ రెస్ట్ ఏపీఐ యూఆర్ఎల్ ఒకటి, అది చూపిస్తాను ఎలా ఫ్రేమ్ చేసాము మనం. అది కొంచెం ఇట్లా ఉండిద్ది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓన్లీ షేర్ పాయింట్ అడ్మిన్కే వచ్చిద్ది.
సో అందుకని మనం ఏం చేయాలంటే మన షేర్ పాయింట్ యూఆర్ఎల్ పక్కన ఇక్కడ స్లాష్ ఇక్కడ హైఫన్ అడ్మిన్ అని ఇవ్వాలన్నమాట. ఇట్లా ఇవ్వాలి మనం ఇక్కడ. మనం ఇంతకుముందు ఏం చేసాము, ఇక్కడ సైట్ అడ్రస్లో అడ్మిన్ అని ఏమి ఇవ్వలేదు ఇక్కడ మనం ఇక్కడ. ఎందుకంటే ఇది జస్ట్ మన షేర్ పాయింట్ సైట్లో ఏదైనా సెక్యూరిటీ షేర్ పాయింట్ గ్రూప్ ఉంటే దానికి జస్ట్ రిట్రీవ్ చేసాం కాబట్టి దానికి అడ్మిన్ అవసరం లేదు. జస్ట్ ఇక్కడ షేర్ పాయింట్ అని లైట్గా ఇట్లా ఇచ్చేసాం. కానీ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే సైట్ కలెక్షన్స్ అన్నిటిని రిట్రీవ్ చేస్తున్నాం కాబట్టి మనం దానికి ఇక్కడ యాడ్ ఏ కస్టమ్ ఐటమ్ అని ఇచ్చుకొని మనం యూఆర్ఎల్ ఇట్లా ఇవ్వాలి. ఇక్కడ షేర్ పాయింట్ హైఫన్ అడ్మిన్ అని ఇవ్వాలి. ఇక్కడ మనం ఇది ఒకటి ఇవ్వాలి. ఇది ఇచ్చి తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు గెట్ మెథడ్ రాసి యూఆర్ఎల్ని ఫ్రేమ్ చేయాలి. ఆ యూఆర్ఎల్ ఇట్లా ఉండిద్ది అనమాట మనకి. ఇది కొంచెం ఇక్కడ ఏంటంటే మనకు తెలియని కొన్ని హిడెన్ లిస్ట్స్ ఉంటాయి అన్నమాట షేర్ పాయింట్లో. అలా ఒక లిస్ట్ పేరు ఏంటంటే do not delete sp list tenant admin aggregated site collections అని ఒక లిస్ట్ ఉంటుంది అనమాట మనకి. ఇది హిడెన్ అన్నమాట మనకి. సో ఈ లిస్ట్ ని మనం ఇది రెస్ట్ API యూఆర్ఎల్తో ఫ్రేమ్ చేసుకున్నాం. ఇట్లా ఇక్కడ ఫ్రేమ్ చేసుకొని మనకి టైటిల్ సైట్ యూఆర్ఎల్ కావాలని మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ లాస్ట్లో. ఓకే, సో దీన్ని బట్టి మనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనం ఈ రెస్ట్ API యూఆర్ఎల్ని కాపీ చేసుకొని చేద్దాం అక్కడ. సో ఇక్కడ నేను ఇక్కడ గెట్ అని పెట్టుకున్నా, ఎందుకంటే నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి గెట్ అని పెట్టుకున్నా. ఇక్కడ మనం యూఆర్ఎల్ని చూద్దాం. ఈ హెడర్స్ సేమ్ పెట్టుకుందాం మనం ఇక్కడ. ఓకే, ఈ హెడర్ సేమ్ పెట్టుకున్నాం. ఈ అప్లై టు ఈచ్ తీసేద్దాం, తర్వాత చేద్దాం. ఈ పార్స్ JSON కూడా తీసేద్దాం, ఫస్ట్ డిలీట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం సేవ్ చేసి అసలు రన్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇది రన్ చేస్తే మనం ఇచ్చిన రెస్ట్ API యూఆర్ఎల్ కరెక్టో కాదో చెప్పిద్ది అది. ఇప్పుడు సో రన్ చేసాం, ఇక్కడ సక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు మనకి మనం ఇచ్చిన యూఆర్ఎల్కి ఒక రిక్వెస్ట్ పంపించింది అనమాట ఈ పవర్ ఆటోమేట్ షేర్ పాయింట్కి ఈ యూఆర్ఎల్తో. ఓకే, సో యూఆర్ఎల్తో షేర్ పాయింట్ పంపించింది. సో బాడీ మనకి ఇట్లా వచ్చింది అనమాట. ఈ బాడీ చూస్తే మనకి మన సైట్ కలెక్షన్స్ పేర్లన్నీ రావాలి ఇక్కడ. సైట్ యూఆర్ఎల్ ఇదిగోండి, ఇక్కడ లర్న్ షేర్ పాయింట్ అని ఒక సైట్ కలెక్షన్ ఉంది, ఇంకొక సైట్ యూఆర్ఎల్ ఉంది మనకి SP లెసన్స్ అని ఇట్లా చూపిస్తుంది. అంటే మనం కరెక్ట్గానే రాసామన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని పార్స్ చేయాలన్నమాట. మనం ఇందాక ఇది ఒక బాడీలో ఉన్న ప్రాపర్టీస్ని రిట్రీవ్ చేయాలంటే మనం పార్స్ చేయాలి. సో పార్స్ చేయాలంటే మనం ఏంటి శాంపిల్ డేటాని ఇవ్వాలి కదా. సో శాంపిల్ డేటాని మనం ఇప్పుడు ఇట్లా ఇచ్చుకోవచ్చు మనం కావాలనుకుంటే. ఇది మొత్తం ఇవ్వచ్చు, లేకపోతే జనరల్గా మనం ఇది మొత్తం కాపీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ బాడీ, ఇది కాపీ చేసేసుకొని నెక్స్ట్ స్టెప్లో parse.jsonకి వెళ్ళి శాంపిల్ పేలోడ్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్నదే మనం మనకి ఏదైతే వచ్చిందో దాన్నే ఇద్దాం. ఇక్కడ ఈ శాంపిల్ స్కీమాలో ఇట్లా ఇచ్చాము. డన్ అని క్లిక్ చేస్తాం, క్లిక్ చేసి సేవ్ చేద్దాం. సో తర్వాత మనకి స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటి, parse.jsonలో ఉన్న వాల్యూస్ అన్నింటినీ ఒక్కొక్కటి బయటికి తేవాలంటే మనం ఏం చేయాలి, అప్లై టు ఈచ్ అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ అది మనకు తెలిసిందే ఆల్రెడీ. సో అప్లై టు ఈచ్ చేసి ఇక్కడ ఈ parse.json రిజల్ట్స్ని మనం ఒక్కొక్కటి రిట్రీవ్ చేయాలన్నమాట. సో నేనేం చేస్తాను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక లిస్ట్లో పెట్టుకుంటాను నేను, ఆఫీస్ షేర్ పాయింట్ లిస్ట్లో. అంటే నా టెనెంట్స్ ఏంటి, నా టెనెంట్లో ఉన్న సైట్ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ నేను. ఒక్క నిమిషం. హలో. సో మనం ఇప్పుడు ఈ షేర్ పాయింట్లో ఉన్న ఒక లిస్ట్లోకి మన
సైట్ కలెక్షన్స్ అన్నిటిని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ ఏదన్నా ఆల్రెడీ ఏదైనా ఉన్న లిస్ట్ ఏమన్నా ఉంటే పర్లేదు, లేకపోతే మనం ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ నాకు ఏమీ లిస్ట్ లేదు, సో నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ మై టెనెంట్ ఇన్ఫర్మేషన్ అని ఇట్లా పెట్టి, టెనెంట్ ఇన్ఫో అని పెట్టి ఇక్కడ టైటిల్ ఇట్లా పెడతాను. ఇక్కడ నేను సైట్ యూఆర్ఎల్ అని ఇస్తాను. ఇక్కడ సైట్ కలెక్షన్ యూఆర్ఎల్ ఇట్లా ఇస్తాను, సేవ్ చేస్తాం. ఇప్పుడు ఈ మనం కలెక్ట్ చేసిన టెనెంట్ ఇన్ఫోని ఈ షేర్ పాయింట్ లిస్ట్లోకి మనం ఇన్సర్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఈ రిజల్ట్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. సో ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం ఐటమ్ ఒక్కొక్కటి షేర్ పాయింట్లోకి, లేకపోతే మనం ఎక్సెల్లోకైనా మనం ఆ ఇన్ఫర్మేషన్ని ఇన్సర్ట్ చేయొచ్చు. మనకి ఫెమిలియర్ షేర్ పాయింట్ కాబట్టి మనం షేర్ పాయింట్లో చేస్తున్నాం. ఇక్కడ క్రియేట్ ఐటమ్కి వెళ్ళి సైట్ అడ్రస్, ఎస్పీ లెసన్స్, ఇప్పటికే లిస్ట్ నేమ్ ఇవ్వాలి. లిస్ట్ నేమ్లో మనం ఇప్పుడు ఇందాక క్రియేట్ చేసాం కదా, మై టెనెంట్ ఇన్ఫో అని ఇక్కడ ఇద్దాం. సో ఇక్కడ ఇచ్చినప్పుడు ఈ టైటిల్లో మనకి ఏం కావాలి, టైటిల్ నాకు సైట్ టైటిల్ ఇక్కడ వస్తున్నాయి చూడండి. ఇప్పుడు టైటిల్ సైట్ కలెక్షన్ యూఆర్ఎల్, సైట్ యూఆర్ఎల్ ఇస్తాను నేను. ఈ పార్స్టార్ట్ జేసన్ ఏం చేసింది, ఆ జేసన్ ఫార్మాట్లో ఉన్న డేటా మొత్తాన్ని ఒక్కొక్క ప్రాపర్టీగా విడదీసిద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ టైపు, టైటిల్, సైట్ యూఆర్ఎల్ ఇవన్నీ వస్తున్నాయి మనకి. ఈ సైట్ యూఆర్ఎల్ ఇస్తాను, సేవ్ చేద్దాం మనం. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేద్దాం. మనం దీన్ని రన్ చేస్తే మన టెనెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది అనమాట. టెనెంట్లో ఏమేమి సైట్ కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఇదే మనం పవర్ షెల్లో రాయాలంటే చాలా కోడింగ్ రాయాలి మళ్ళీ దీనికి మనం. సో రన్ ఫ్లో డన్. ఇది చూద్దాం, వర్క్ ఫ్లో హిస్టరీకి వెళ్ళి ఇది రన్ అయింది, రన్నింగ్లో ఉంది, అంటే మొత్తం కలెక్ట్ చేస్తుంది డేటాని. ఓకే, సో కొంచెం వెయిట్ చేద్దాం. ఈలోపు మన షేర్ పాయింట్ లిస్ట్లో ఏమైనా ఒక్కొక్క డేటా పడుతుంది అని చూద్దాం. ఇది కొంత ఒక్కొక్క డేటా వస్తుంది మనకి ఇక్కడ ఇట్లా. ఓకే, నా సైట్ కలెక్షన్, నా టెనెంట్లో ఉన్న సైట్ కలెక్షన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసింది. చూడండి, ఇక్కడ అప్లికేషన్ కేటలాగ్ అని ఉంది, దాని యూఆర్ఎల్ వచ్చేసింది, లోన్ ఎస్పీ 2020 అని ఇంకోటి ఉంది, సైట్ కలెక్షన్ ప్లానింగ్ అని ఒకటి ఉంది, ఇట్లా హెచ్ఆర్ అని ఒకటి ఉంది, ఇట్లా ఏబిసి కంపెనీ అని ఒకటి ఉంది. ఇట్లా ఈ సైట్ కలెక్షన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసింది అనమాట ఇప్పుడు మనకి ఇట్లా. ఓకే, ఇట్లా మనకి మన షేర్ పాయింట్ సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ మనకు కావాలంటే ఆ రెస్ట్ ఏబిఐ యూఆర్ఎల్స్ని ఫామ్ చేసుకొని పవర్ ఆటోమేట్ యూస్ చేసుకొని మనం రిట్రీవ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట మనం. కాకపోతే మనం చక్కగా ఫ్రేమ్ చేసుకోవడం తెలుసుకోవాలి అంతే మనం. ఇక్కడ ఈ యూఆర్ఎల్స్ కొన్ని మనకి జనరల్గా నెట్లో దొరుకుతాయి. ఈ మనం ఎట్లా ఫ్రేమ్ చేసుకుంటాం, ఆ హెడర్స్ ఎక్కడ ఇచ్చుకుంటున్నాం అని తెలియాలి అంతే మనకి. ఇక్కడ ఏంటంటే మనం హెచ్టిటిపి రిక్వెస్ట్ షేర్ పాయింట్ నుంచి హెచ్టిటిపి రిక్వెస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, పవర్ ఆటోమేట్ నుంచి షేర్ పాయింట్కి పంపిస్తున్నాం అనమాట. ఇక్కడ మనం యూస్ చేసే దాంట్లో ఈ సినారియోస్లో. కానీ కొన్ని సినారియోస్లో ఏంటంటే హెచ్టిటిపి రిక్వెస్ట్స్ మనం బయట నుంచి పంపించాలన్నమాట. అంటే ఇప్పుడు పిహెచ్పి మీద చేసేవాడు ఉంటాడు కదా, వాడు మనకి పంపిస్తాడు అనమాట మన షేర్ పాయింట్కి హెచ్టిటిపి రిక్వెస్ట్ బయట నుంచి. సో అట్లాంటివి ఎట్లా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఈ షేర్ పాయింట్కి ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మనం ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్ ఉన్న మనకి స్టెప్ ఉంది ఇక్కడ, సెండ్ ఇన్ హెచ్టిటిపి రిక్వెస్ట్ అని. ఇది యూస్ చేసుకుంటే మన షేర్ పాయింట్కి సంబంధించిన డేటా ఏదైనా సరే మనం యూఆర్ఎల్స్ ఫ్రేమ్ చేసుకొని ఇట్లా మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, అట్లా కాకుండా బయట నుంచి ఎవరన్నా మనకి రిక్వెస్ట్ ఎట్లా పంపిస్తే మనం అది ఎట్లా హ్యాండిల్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో దానికోసం ఏంటంటే మనకి
ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఒక ట్రిగ్గర్ ఉండిద్ది అనమాట. ఇక్కడ హెచ్టిటిపి అని క్లిక్ చేస్తే ఇక్కడ హెచ్టిటిపి అని ఇట్లా ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ చూస్తే. when http request is received, http అని ఇట్లా ఈ ప్రీమియం కనెక్టర్స్ అన్నమాట మనకి ఇవన్నీ. ఇది ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే మెథడ్, సెలెక్ట్ ఎన్ ఐటమ్, గెట్, పుట్, ఇట్లా నేను చెప్పాను కదా రెస్ట్ ఏపీఐలో మనకి ఏమేమి మెథడ్స్ ఉంటాయో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇట్లా మనకి ఈ యూఆర్ఐ అంటే యూఆర్ఎల్ని మనం ఇక్కడ ఇవ్వాలి. హెడర్స్, క్వైరీస్ ఇట్లా ఉంటాయి. ఇదైతే హెచ్టిటిపి, ఇది జనరల్ హెచ్టిటిపి. అట్లా కాకుండా మళ్ళీ సింపుల్ హెచ్టిటిపి ఏంటంటే ఇక్కడ మనకి హెచ్టిటిపి రిక్వెస్ట్ రిసీవ్ అయిన తర్వాత ఏం చేయాలి మనం అని ఇక్కడ ఒకటి మనకి ఇది. ఓకే, ఇది ఎక్కువ వాడతాం మనం. ఎందుకంటే మనకి బయట నుంచి వాళ్ళు రిక్వెస్ట్ పంపిస్తారు కదా, పంపించిన దాన్ని రిసీవ్ చేసుకునేది ఇది పవర్ ఆటోమేట్. అప్పుడు ఏం జరగాలనేది పవర్ ఆటోమేట్లో మనం స్టెప్ బై స్టెప్ ఇక్కడ రాస్తాం అన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే ప్రతి హెచ్టిటిపికి మనకి ఒక యూఆర్ఎల్ జనరేట్ అయ్యి ఉంటుంది కదా, అట్లాగే ఇక్కడ కూడా మనకి యూఆర్ఎల్ విల్ బి జనరేట్ ఆఫ్టర్ సేవ్ అని వస్తుంది. ఇక్కడ ఇది సేవ్ చేసిన తర్వాత ఈ ఫ్లోని అది ఇక్కడ జనరేట్ చేసి చూపించింది అనమాట మనకి ఇక్కడ. సో మనం ఒకటి చేద్దాం ఇప్పుడు. దీనికోసం ఏంటంటే మనం ఇప్పుడు పిహెచ్పి వాళ్ళని ప్రోగ్రామింగ్ అంతా మనం చేయలేము కాబట్టి ఒక మిడిల్ వేర్ టూల్ ఉంటుంది అనమాట, పోస్ట్ మ్యాన్ అని. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మనం పంపిద్దాం అన్నమాట. నార్మల్గా ఒక ఫామ్ ఉందనుకోండి పిహెచ్పిలో, అక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ పంపించాలి వాళ్ళు మన దానికి. కానీ మనం ఇప్పుడు పిహెచ్పి అప్లికేషన్ తయారు చేయలేం కదా, సో దానికోసం మన ఇన్ఫర్మేషన్ని మనం పోస్ట్ చేయడానికి పోస్ట్ మ్యాన్ అనే టూల్ ఒకటి వాడతాం మనం. ఓకే, సో ఇప్పుడు ఈ హెచ్టిటిపి పోస్ట్ యూఆర్ఎల్లో మనం ఇక్కడ రిక్వెస్ట్ బాడీ జేసన్ స్కీమా అని ఉంది. ఇక్కడ మెథడ్స్ ఏంటి ఇవన్నీ, గెట్ మెథడ్, పుట్, ఇట్లా పోస్ట్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ. ఇక్కడ రిక్వెస్ట్ బాడీ స్కీమాలో మనం కావాలనుకుంటే ఇట్లా రాసుకోవచ్చు ఒకటి సింపుల్గా. నాకు ఇక్కడ నేనేమి ఇస్తానంటే మా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నట్టు అలా రాద్దాం మనం ఒకటి. ఫస్ట్ నేమ్, ఇట్లా ఒక ఎగ్జాంపుల్ అనమాట అంతే ఇది. లాస్ట్ నేమ్, ఇట్లా ఇద్దాం ఒకటి జేసన్ స్కీమ్ మనం ఇట్లా ఇచ్చి ఇక్కడ గెట్ కానీ ఇది అంతగా ఏం అవసరం లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ నాకు రాగానే అక్కడ వాళ్ళు పోస్ట్ చేయగానే పిహెచ్పి టీం వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని నేను ఈమెయిల్ పంపించేయాలన్నమాట నా మేనేజర్ కానీ ఎవరో ఒకరికి, లేకపోతే ఇన్సర్ట్ చేసుకోవాలి నా షేర్ పాయింట్ లిస్ట్లో. అట్లాగన్నా ఏదన్నా తీసుకోవచ్చు. నేను జస్ట్ సెండ్ ఈమెయిల్ అని పెడతాను. సో ఈమెయిల్లో సబ్జెక్ట్ డేటా ఫ్రమ్ పిహెచ్పి పీపుల్ అని పెడతా ఇక్కడ పిహెచ్పి. సో ఈ బాడీలో మనకి ఏం డేటా వచ్చిందో మనం ఇక్కడ మనకి ఇట్లా వచ్చింది అనమాట. జనరల్గా హెచ్టిటిపి రిక్వెస్ట్ రిసీవ్ అయిన తర్వాత సో ఒక్కసారి ఇది ఇక్కడ జస్ట్ టెస్ట్ అని పెట్టేద్దాం. సేవ్ చేసి ఇప్పుడు సేవ్ చేసాం కదా మనం, ఇక్కడ యూఆర్ఎల్ జనరేట్ అయిపోయింది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యూఆర్ఎల్ యూజ్ చేసుకోవాలన్నమాట మనం పోస్ట్ మ్యాన్లో యూజ్ చేయడానికి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, రిమెంబర్ టు ఇంక్లూడ్ ఏ కంటెంట్ టైప్ హెడర్ సెట్ టు అప్లికేషన్ జేసన్ ఇన్ యువర్ రిక్వెస్ట్. సో మనం ఇది కూడా కాపీ చేసుకోవాలి. ఇది రెండు కాపీ చేసుకుందాం. ఫస్ట్ ఇది కాపీ చేసుకున్నాం యూఆర్ఎల్. ఇప్పుడు మనం ఏంటంటే పోస్ట్ మ్యాన్ అనే టూల్కి వెళ్దాం. ఇక్కడ పోస్ట్ మ్యాన్ అనేది ఫ్రీగానే అది ఇస్తాడు వాడు మనకి. ఇక్కడ పోస్ట్ మ్యాన్ ద కొలాబరేషన్ ప్లాట్ఫామ్ ఫర్ ఏపీఐ డెవలప్మెంట్స్ అని ఒకటి ఉండిద్ది ఇక్కడ టూల్. దీనికి అకౌంట్ ఉండాలి, ఒక్కసారి చూస్తాను.
దీనికి మనం సైన్ అప్ చేసుకోవాలి అకౌంట్. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉండాలి. నేను ఒక ఇన్ఫర్మేషన్ ఒక చోట నోట్ చేసుకున్నా, అది చూపిస్తాను. ఒక్క నిమిషం, 1 మినిట్. అకౌంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఒక్క నిమిషం. ఇక్కడ జీమెయిల్తో ఉన్నట్టు చూపిస్తుంది నాకు. సైన్ అప్ విత్ గూగుల్ ఆర్ సైన్ ఇన్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ చూజ్ అన్ అకౌంట్ చూద్దాం. ఇది ఉండాలి. ఇది ఇక్కడ మనకి వర్క్ స్పేసెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఇట్లా ఈ వర్క్ స్పేసెస్ క్లిక్ చేద్దాం. వర్క్ స్పేసెస్ క్లిక్ చేస్తే ఇక్కడ మై వర్క్ స్పేస్ ఇట్లా ఉన్నాయి కదా. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉండేది. ఇది మనం ఎక్కువ సార్లు వాడితే మనకు పర్లేదు. యాడ్ ఎన్విరాన్మెంట్ ఇట్లా కొన్ని ఉంటాయి. ఇది ఎక్కడ మనకి ఒకవేళ అంటే ఏమన్నా పాతవి ఉన్నాయో లేవో తెలియదు, కానీ నాకు చూపించట్లా. మేబీ ఎక్స్పైర్ అయ్యి ఉండొచ్చు. నేను ఇది చాలా కాలం అయింది వాడి. సో అట్లా కాకుండా వేరే ఏదన్నా ఇక్కడ ఉందని చూద్దాం. అదండి. ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది మాడ్యూల్ ఒకటి. ఇది వర్కౌట్ అవ్వచ్చు. సో ఈ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఇద్దాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎనేబుల్ అయింది మనకు పోస్ట్ ఇట్లా పోస్ట్ మ్యాన్లో. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వర్క్ స్పేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేద్దాం. వర్క్ స్పేసెస్లో మై వర్క్ స్పేస్ అని ఉంది, ఇది క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ గెట్ ఇట్లా రిక్వెస్ట్ అని వస్తుంది చూడండి. ఇక్కడ అన్టైటిల్ రిక్వెస్ట్ అని. ఓకే, ఈ గెట్లో మనం ఆ యూఆర్ఎల్ ఇవ్వాలన్నమాట. మనకి పవర్ ఆటోమేట్ నుంచి వచ్చిన యూఆర్ఎల్ మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇట్లా ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు
సో ఇక్కడ మనకి కొన్ని హెడర్స్ రాసుకోవాలని చెప్పాను కదా మీకు. సో వాటిలో మనం రెస్ట్ ఏపీ హెడర్స్ తెచ్చుకోవాలి మనకి. దానికోసం రెస్ట్ ఏపీ షేర్ పాయింట్ అనేస్తే మనకి ఇక్కడ ఇందాక మనం ఇక్కడ వాడాం కదా, ఇట్లా యాక్సెప్ట్ కంటెంట్ డాష్ టైప్ అని అడుగుతుంది. అది కంటెంట్ డాష్ టైప్ ఇది యూజ్ చేయాలన్నమాట మనం. ఈ కంటెంట్ డాష్ టైప్ అనే హెడర్ని యూజ్ చేయాలి. అది స్పెసిఫిక్గా మనకు చెప్పింది కూడా ఏ హెడర్ వాడాలని. సో ఆ హెడర్స్ మనం ఇక్కడ రాసుకోవచ్చు. మనం కావాలంటే హెడర్స్ ఇట్లా రాసుకొని దాని వాల్యూ ఇక్కడ వాల్యూ మనం ఏంటి అప్లికేషన్ జేసన్ అన్నమాట ఇక్కడ. ఓకే, ఇట్లా రాసుకోవాలి. సో రాసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది పిహెచ్పి వాళ్ళది ఎన్విరాన్మెంట్ అనుకోండి, జస్ట్ సపోజ్. ఓకే, మనం వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అనుకోండి ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ బాడీలో మనం ఇక్కడ ఇచ్చాం కదా మనం ఈ స్కీమా ప్రకారమే వాళ్ళు కూడా మనకి ఇన్ఫర్మేషన్ పంపించాలి. అప్పుడు ఇది అదే స్కీమాతో ఇది రిసీవ్ చేసుకునేది ఇక్కడ. అప్పుడు ఆ రెండు రికగ్నైజ్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళకి మనం చెప్పాలి ఫస్ట్ మనకి ఏ స్కీమా ద్వారా మనం ఇవ్వాలనేది. స్కీమా అంటే ఏం లేదు, జేసన్ స్కీమా అనమాట. జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది 2 ఫీల్డ్స్, దానికి సంబంధించిన వాల్యూస్ అనమాట, అంతే ఇక్కడ. సో ఇది కాపీ చేసుకొని మనం ఇక్కడ ఈ బాడీలో కూడా మనం ఇక్కడ ఏంటంటే రా ఉంది కదా, ఇక్కడ రా అని సెలెక్ట్ చేసుకొని జేసన్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేమ్ ఇది ఇట్లా ఇవ్వాలి. ఇట్లా ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఇప్పుడు ఆ రిక్వెస్ట్ని. సో మనం ఏం చేయాలంటే ఈ ఫ్లోని రన్ చేయాలి ఫస్ట్. ఇక్కడ రన్ చేద్దాం, దీన్ని మనం టెస్ట్ చేద్దాం మాన్యువల్గా. సేవ్ అండ్ టెస్ట్ అని క్లిక్ చేద్దాం. టు సీ ఇట్ వర్క్ నౌ పెర్ఫార్మ్ ద స్టార్టింగ్ యాక్షన్. స్టార్టింగ్ యాక్షన్ ఏంటి, మనం ఇది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి పోస్ట్ చేద్దాం దీని వాల్యూస్ని. సెండ్ అని క్లిక్ చేద్దాం. సెండింగ్ రిక్వెస్ట్. ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకు సెండ్ చేస్తుంది. ఇక్కడ ఏదో ఎర్రర్ అని వచ్చింది, హెచ్టిటిపి మెథడ్ ఫర్ దిస్ రిక్వెస్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్, ఎక్స్పెక్టెడ్ పోస్ట్ అండ్ యాక్చువల్ గెట్ అని ఉంటుంది ఇక్కడ. సో ఈ పోస్ట్ ఇవ్వాలి ఇక్కడ మనం. ఓకే, సో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూస్ని పోస్ట్ ఇచ్చాం. సెండ్ చేద్దాం దీన్ని. ఇప్పుడు సెండ్ చేసాం, మనకు 1 అని వచ్చింది, అంటే బాగానే వర్క్ అవుతుందని అర్థం. సో ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి చూడండి, డేటా ఫ్రమ్ ఇది వర్క్ అయింది. సో అంటే ఈ డేటా కూడా మనకి వర్క్ అయింది అన్నట్టు అన్నమాట. ఇట్లా మనం ఇక్కడ స్కీమా చూసాం కదా, జాన్ ఎంసీ అని వచ్చింది, బాడీ కూడా ఎంసీ అని వచ్చింది. సో మనం డిఫరెంట్ నేమ్స్ పంపిద్దాం ఇక్కడ నుంచి. ఇప్పుడు ఫస్ట్ రాజశేఖర్ అనుకోండి, రాజశేఖర్ అని ఇట్లా ఇద్దాం. లాస్ట్ నేమ్ పి ఇట్లా ఉంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ పంపిద్దాం మనం. ఇప్పుడు పవర్ ఆటోమేటిక్ వెళ్ళిద్ది లేదు చూద్దాం. సెండ్ చేశాను ఇప్పుడు నేను ఇది. సో మన పవర్ ఆటోమేటిక్లోకి వెళ్తే ఆ రన్ హిస్టరీలోకి వెళ్ళి ఫ్లో చూద్దాం ఇక్కడ. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని టెస్ట్ అని క్లిక్ చేయాలి మనం ఇక్కడ. టెస్ట్ చేసి టు సీ టు వర్క్ పెర్ఫార్మ్ ద స్టార్టింగ్ యాక్షన్. ఈ స్టార్టింగ్ యాక్షన్ ఉంది కదా, ఇది సెండ్ చేద్దాం. ఇప్పుడు ఇది రన్ అవుతుంది. సో రన్ అయింది పర్ఫెక్ట్గానే. సో ఇప్పుడు చూస్తే చూడండి, ఇక్కడ మన స్కీమా జాన్ ఎంసీ అని ఉంది, బాడీ పిహెచ్పి వాళ్ళు పంపించింది డేటా రాజశేఖర్ పి. ఇట్లా మనకు వర్క్ అయింది అనమాట. అట్లా మనకి ఈజీగా వర్కౌట్ అయిపోయింది ఇప్పుడు ఇట్లా. ఓకే, సో ఇది నార్మల్గా మనం బయట నుంచి ఎవరన్నా
మనకి హెచ్టిటిపి రిక్వెస్ట్స్ పంపించాలంటే మనం ఈ యాక్షన్ వాడాలన్నమాట. మనం వెన్ హెచ్టిటిపి రిసీవ్డ్ అనేది యాక్షన్. అదే షేర్ పాయింట్‌కి మనం పంపించాలంటే షేర్ పాయింట్‌లో ఉన్న సెండ్ ఎన్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఉంది కదా! అది వాడాలన్నమాట మనం. సో, ఈ సెండ్ ఎన్ ఈమెయిల్‌లో కూడా మనం ఇక్కడ కావాలనుకుంటే ఈ ఇక్కడెక్కడో ఉండిద్ది మనకి. మనకి ఇది ఈమెయిల్స్ వచ్చినాయి. ఈమెయిల్ ఎలా వచ్చిందో చూసుకోవచ్చు ఇట్లా. ఇది వర్క్ అయింది అట్లా. అట్లా మనం ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా రాసుకొని చెయ్యాలన్నమాట. ఇది కొంచెం మనం ఇది ఏంటంటే డెవలపర్స్ వాడుతా ఉంటారు ఎక్కువ. వాళ్ళకి ఎప్పుడన్నా స్ట్రక్ అయితే మీరు సీనియర్ అడ్మిన్స్ అయితే షేర్ పాయింట్‌లో ఇట్లా గైడ్ చేయొచ్చు. వాళ్ళకి మనం ఇట్లా చేయొచ్చని. ఇది కొంచెం కాంప్లెక్స్ స్టెప్స్ అన్నమాట పవర్ ఆటోమేట్‌లో. సెండ్ యూఆర్ఎల్ ఏపీఎస్ యూజ్ చేసి మనం డేటాను రిట్రీవ్ చేసుకోవటానికి. ఇది కొంచెం ఈ వీటిలో కూడా ఇంటర్వ్యూస్‌లో కూడా అడుగుతాడనుకుంటా నాకు తెలిసి. ఇలాంటి కొన్ని క్వెషన్స్ ఏపీఎస్‌ని ఎట్లా మనం కాల్ చేసుకోవాలి పవర్ ఆటోమేట్ ద్వారా అని. ఇది ఎక్కువ డెవలప్‌మెంట్ పార్ట్ చేసే వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుద్ది. అడ్మిన్స్‌కి నాకు తెలిసి అంత ఏమి యూజ్ అవ్వదు. సో, అది జస్ట్ ఒక గుర్తుంచుకోవడానికి అట్లా పెట్టుకోండి అంతే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దాంట్లో? అన్న ఇప్పుడు రిట్రీవ్ చేసుకుంటాం కదా మన మెయిల్ అడ్రస్ ఇవన్నీ. అంటే ఎన్ నంబర్ ఆఫ్ మెయిల్స్ ఉంటే ఎన్ నంబర్ ఆఫ్ మెయిల్స్ మనకు రిట్రీవ్ అయిపోతాయా? వచ్చేస్తాయి. ఆ గ్రూప్‌లో మనకి షేర్ పాయింట్ గ్రూప్‌లో ఎంతమంది ఉన్నారో మొత్తం వచ్చేసిద్దనమాట మనకి ఇన్ఫర్మేషన్. ఓకే. ఓకే. మనకు మొన్న చెప్పాను కదా నీకు ఇన్ఫర్మేషన్ ఏదన్నా మనకు రాకపోతే మనం ఆ 3 డాట్స్ క్లిక్ చేసి పేజినేషన్ ఎనేబుల్ చేయాలని. అది ఎనేబుల్ చేసుకోవచ్చు నువ్వు. ఒకవేళ నీకు కనిపించకపోతే 100 కంటే ఎక్కువ కనిపించకపోతే ఆ పేజినేషన్ ఎనేబుల్ చేసుకొని నువ్వు అక్కడ రాసుకోవచ్చు. సరే. ఇది కొంచెం కాంప్లెక్స్ ఈ రెస్ట్ ఏపీఎస్. కానీ ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూస్‌కి వెళ్తే అడుగుతాడు మీకు. ఏపీఎస్‌ని ఎట్లాగా మీరు కాల్ చేస్తారు పవర్ ఆటోమేట్ యూజ్ చేసని. అప్పుడు మీరు చెప్పాలన్నమాట. ఈ ప్రొసీజర్ చెప్తే చాలు వాటికి. అట్లా కొన్ని పవర్ షెల్ అని ఒకటి ఉండిద్ది. షేర్ పాయింట్‌లో అడ్మిన్స్ వాడతారు. ఈ వాటి ద్వారా మనకు షేర్ పాయింట్‌లో ఇంటర్నల్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్స్ కొన్ని మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. సో, ఆ కోడ్ రాయలేని వాళ్ళు ఈ పవర్ ఆటోమేట్‌లో ఈ రెస్ట్ ఏపీఐ యూఆర్ఎల్స్ యూజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్‌ని గెట్ చేసుకోవచ్చు. అట్లా మనకి అట్లా మెయిన్‌గా మనకు ఉపయోగపడతాయి ఈ హెచ్‌టిటిపి రిక్వెస్ట్స్ అనేది మనకి. ఓకే. రేపు కలుద్దాం మళ్ళీ.